ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ రాబర్ట్ కియోసాకి గారు యుద్ధం వల్ల జరిగే ఆర్థిక పరిణామాలపై స్పందిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదని, అది ఏ విధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందో వివరించారు. యుద్ధం ఎవరికీ లాభం లేదని స్వయంగా వియత్నాం యుద్ధంలో పాల్గొన్న కియోసాకి తన స్నేహితులను కోల్పోయిన బాధను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాకుండా యుద్ధానికి దూరంగా ఉన్న దేశాల్లోని ప్రజలు కూడా ఇన్ఫ్లేషన్ వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు. యుద్ధాల వల్ల దేశాల అప్పులు విపరీతంగా పెరుగుతాయన్నారు. పెరిగే ధరల వల్ల సామాన్యుడు పేదరికంలోకి నెట్టబడతారని, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతో మంది ఇల్లు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషించారు. యుద్ధం అనేది మానవత్వానికి నష్టమే అయినా ఆర్థికంగా కొంతమందికి లాభాలు తెచ్చిపెడతాయని కియోసాకి గారు చెప్పారు. ఈ కష్టకాలంలో కూడా సరైన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే మీరు ధనవంతులు కావచ్చని ఆయన చెప్పారు. మీ మెదడు, మీరు తీసుకునే ఫైనాన్షియల్ డిసిజన్స్ గొప్ప ఆస్తులని కియోసాకి గారు చెప్పడం జరిగింది.